సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే 6 గ్యారెంటీలు ఇస్తున్నా, మంచిగా ప్రజలల్లో అందరూ ఆశీర్వదిస్తున్నారు, అవ్వలు అమ్మలు అక్కలు కూడా. రైతు బంధు ఇస్తున్నా, 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నా, 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తున్నా, కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తున్నాడు. మీ ఊర్లో ఎవరికన్నా పెళ్ళిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మి ఇవన్నీ వస్తున్నాయా? కళ్యాణ లక్ష్మి రాలే. మాకు కేసీఆర్ వచ్చినాక భూములకి ఇన్ని పైసలు పడ్డాయి. మా ముసలోళ్ళకు చేదగానోళ్ళకు 2000 పింఛన్ చేసిండు. సాగు బతుకులు ఉండి నిరాదీక్ష పట్టి చచ్చిపోతాడు అనుకుర్రు. తెలంగాణ మలుపుకొచ్చిండు. ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ ఇక బూట్కాలు చేస్తారని ఏం భరోసా లేదు. ఎందుకు పెట్టిండు ఫ్రీ బస్సు పెడితే నా సొంటి ముసలి తెచ్చిపోతుందా? గాడికి పోవాలంటే ఆటో కట్టుకొని 100 రూపాయలు ఇస్తాయి అని దాంట్లో కూర్చొని పోతున్నా. కరెంటు బిల్లు ఇవ్వరు, కట్టుకోలేదా? గట్టిగా కట్టుకుని కరెంటు బిల్లు ఫ్రీ బస్సు పెట్టంగానే అయిపోయిందా? ఏం చేసిండు? ముసలోళ్ళకు 3000 పింఛన్ ఇస్తా, వికలాంగులకు 6000 ఇస్తా. మాటలే బుట్కం కానీ చేసింది ఏం లేదు. ఎంత వస్తుంది నీకు పింఛను? నాకు 2000. నాకు 2000. 4000 ఇస్తా అన్నాడుగా, రాట్లే. ఇగోది 6 ఏళ్ళు నేను సాండు చేత పట్టి, నాదే ఈ సాండు పట్టుకొని 6 ఏళ్ళు ఊరికనే పొద్దంతా పని పోయి వచ్చి కాళ్ళు పడిపోయినాయి. మరి 4000 ఇస్తాను అన్నాడు, అదే వస్తుందా లేదా అని అడుగుతున్నాడు. రాలేదు నాయన, చెప్తున్నాగా. ఏమున్నా కేసీఆర్ పార్టీ వాళ్ళు చెప్పమన్నారు. ఎట్లా ఎవరైనా టీవీలో వచ్చి అడిగితే ఎవరు చెప్పమని ఈడికెళ్ళి కోడి దాకనైనా నేను మాట్లాడతా. నాకు ఎవరు చెప్పని అవసరం లేదు. రాజశేఖరు రాజ్యాన్ని తెచ్చిండు, పేదలకు రక్షణ చేసిండు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఆయన నిరాదీక్ష పట్టి బతకడు అన్నారు, చచ్చిపోతాడు అని అంటుంటే రాజ్యం అయితే తెచ్చిండు. సాగు బతుకులు ఉంది. దొంగ దీక్ష చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు? కేసీఆర్ అట. కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ ఉన్నాగా, ఇందిరమ్మ వైఎస్ రాజశేఖరు పేదలకు రక్షణ చేసిర్రు వీళ్ళిద్దరే. ఇక ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంతా దొంగలే. ఎట్లా ఉంటున్నావు? అదే మంచిగా చేస్తున్నా, మంచిగా అందరు ఆశీర్వదిస్తున్నారు, అవ్వలు అందరు నన్ను దీవిస్తున్నారు అని అంటుండు. 20 సంవత్సరాలు మళ్ళీ నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండు. నా అందరికి రమ్మాను. నేను పెద్ద ఎస్ఐకి కూడా భయపడలే మాట్లాడటానికి. నేను చెప్తున్నా కానీ ఆయన ఉన్నమాట. ఇప్పుడు మా ఊళ్ళో పార్టీ అన్నకు అందరికి కూడా తెలుసు. ఆయన వచ్చినాక ఏ ఒక్కటి చెయ్యలే. ఇప్పుడు 2 ఏళ్ళ వచ్చి ఏం చేసింది ఏం లేదు. ఒక ఫ్రీ బస్సు పెడితే ఎవరు నాశం దాన్ని పోతాను. కాకపోతే ఆ బస్సు దేని పెట్టవలసి ఉండే, గా కాలేజీ పోయే పిల్లలకు గాళ్ళ పెడితే వాళ్ళకు ఒక రక్షణ అన్నాడు. ఇగో సోరామె కూడా ఏం పని లేకున్నా కానీ ఫ్రీ బస్సు అని ఉరికి మొగోళ్ళను ఇట్లా కూర్చొనిస్తలేరు. మొగోళ్ళకు ఆడోళ్ళకు పెద్ద లఫ్డ్ అవుతుంది బస్సులల్లా. చూస్తేనే పెద్ద మనిషి ఏం తెలియనట్టున్నావు కానీ అన్ని చెప్తున్నావుగా. నాకు అన్ని లోక జ్ఞానం అంతా తెలుసు ఆయన. నేను ఇంత అప్పటి నుంచి కూడా ఈ ఊళ్ళో 15 ఏళ్ళ సంవత్సరం నుంచి ఎప్పుడు 68 కాడికి వెళ్ళి నేను మాట్లాడుకుంటూ వచ్చిన. ఈ ఊరిలో పట్టిన ఏ పంచాయతీ కానీ ఏ కొట్లాడ కానీ ఇప్పుడున్న సర్పంచ్ వాళ్ళ తండ్రి ఎక్కించుకరాపో మేము ఎస్సీలో ఆ మాదిగోళ్ళ పొరి ఎక్కించుకరాపో అంటే ఎంతలా పంచాయతీ అయినా కరెక్ట్ మాట్లాడి చేసిన. ఎండలు కూర్చున్నాం. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఏంది ఎవరు గెలుస్తారంటే ఒక టీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా? చూడండి ఆయన, పిల్లలు క్రికెట్ ఆడతారు, కబడ్డీ ఆడతారు, అదొక జూదం లాంటిది. ఎవరు గెలిచేది మనం చెప్పలేము. గట్లా అంటే కేసీఆర్ పార్టీ గెలుస్తుందా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ గెలుస్తుందా అని? నేనైతే కేసీఆర్ పార్టీకి గెలవాలనుకుంటున్నా. ఇక ఇప్పుడు ఊర్లో ఎవరిదన్నా అమ్మాయిలది పెళ్లిళ్ళు అయినాయా? పెళ్లిళ్ళు మస్తుగా అయినాయి. ఆయన వచ్చిన సంది. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చే విన్నావా? ఇక్కడ కళ్యాణ లక్ష్మితో పాటు సీఎం రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తాను. వచ్చింది ఎవరికన్నా? తులం రాలే, పలికెత్తు రాలే. ఇక 150,000 నుంచి ఇప్పుడు 125,000 అయిందట. పేదోళ్ళం కొందాం అంటేనే ఆయన వచ్చిన సంది ఇంకా రేటు పెరిగింది. 50 రూపాయలకు తులం ఏంది ఎండి. 4000 తులం కాలికెళ్ళి 180 రూపాయలకు తులం బంగారం కాడికెళ్ళి చూసుకుంటూ వచ్చిన నేను. 4000కు తులం ఉన్నప్పుడు ఇది కొనుక్కున్నా. మళ్ళీ పెరిగింది అంటే 20,000 అన్నప్పుడు ఇది కొనుక్కున్నా. ఓ 1,00,000 రూపాయలని కానీ రేటు పెరుగుతుందా అని అనుకోలే.
నేనేమనుకుంటున్నా అంటే డబ్బు ఉంటే వస్తుందా? మనవరాలకో ఎవరికో పెళ్లి చేసినట్టుంది, తులం బంగారం కూడా వచ్చినది, నీకు కూడా బంగారం బాగానే ఉంది అనుకుంటున్నా. వైఎస్ రాజశేఖర్ కరువు పని పెడితే చేసి నా కొడుకు సిట్టీలు చేస్తే సిట్టి వేసుకొని కొనుక్కున్నా. రాజశేఖరు మంచి పనులు చేసిండు, ఇందిరాగాంధీ చేసింది, కేసీఆర్. అంతేనా? ఆ. కేసీఆర్ ఏం బక్కవాడు అది అని అంటారుగా. ఈ మస్తుగా లోకం అంటారు. నేను ఇప్పుడు ముసల్దాన్ని, నన్ను ఏమంటారు, హేగా ముసల్దాన్ తోటి ఏందంటారు. తెలిసిన వాళ్ళు అయితేనే మాట్లాడతారు నాకు. మరి నీ గురించి నువ్వు చూస్తే పెద్ద ఆవిడ లెక్క ఉన్నావు, కానీ మొత్తం చదువుకున్న మేడం మాట్లాడినట్టు మాట్లాడుతున్నావుగా. మేడం అంటే మేడం అంతే, వాళ్ళు కూడా రావు, వాళ్ళు కూడా రావు. నేను ఏది అట్లా కానొచ్చే గుట్టలన్నీ మా ఊళ్ళో పటేన్లు పట్టాలు చేసుకోరు. నాకు ధైర్యం ఉండి ఏది కొండ్రెడ్డి ఎంకంతానికి పోయిన రాజగాపాలల్లో అన్నతానికి నల్గొండకు కలెక్టర్ ఆఫీసు పోయి ఇట్లా సంగతి పేదోళ్ళము ఒక బర్రెను దాదుకుంటాము, ఒక గొర్రెను దాదుకుంటాము. పేదోడు రాను రాను ఇంత ఇల్లు కట్టుకుంటే మట్టేడ తెచ్చుకుంటాడు అని అంటే, చూడు నరసమ్మ మరి మీకు చెయ్యాలి అన్నాడు. నాకేమొద్దు, ఇదే పేద బతుకు భర్త. కాకపోతే ఎంతమంది కొడుకులు నీకు? నాకు 3 కొడుకులు, చూసుకుంటారా? 2 బిడ్డలు. కూర్చున్న తానికి అన్నం తెచ్చి పెడుతుంది. సూపర్.